జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల. గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ. ఏమైనా స్పృహ ఉందా మీకు? రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా? రమారమి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే, ఒక డిపార్ట్మెంట్లో ఒక R&B డిపార్ట్మెంట్లో ఒక 20 ఉద్యోగాలు, 20 మంది రిటైర్డ్ అయిపోయి లేకపోతే కొంతమంది చనిపోతారు. ఒక 30 ఖాళీలో 40 ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు, ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ 30 ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గం నుంచే స్టార్ట్ అయింది. ఈ దుర్మార్గుడే ఆద్యుడు దానికి. ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.